హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా రెడ్డి రెసిపీస్. నేను మీ గీత. ఈ వీడియోలో ఈరోజు మనం సోరకాయతో హెల్తీ రోటీస్ని ఎలా చేయాలో చూద్దాం. సోరకాయలో ఉండే సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తాయి. అలాగే సోరకాయలో వైటమిన్ బి, సి, కే, ఏ మరియు ఎసెన్షియల్ మినరల్స్ లైక్ మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్ లాంటివి ఉంటాయి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ సోరకాయతో ఈరోజు మనం రోటీస్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సోరకాయని సగానికి కట్ చేసుకొని స్కిన్ని పీల్ చేసేసి తురిమి పెట్టుకోవాలి. మధ్యలో ఉన్న గింజల్ని మాత్రం తురుముకోకండి. ఈ విధంగా మనము సోరకాయని తురిమి పెట్టుకోవాలి. అలాగే అందులో ఉన్న వాటర్ని కూడా తీసేసేయకండి. 1 కప్పు సొరకాయ తురుముకి మనము 2 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండి హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా సేపటి వరకు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. 2-3 సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, 1 స్పూన్ తురిమిన అల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారప్పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, మీరు కావాలంటే హిమాలయన్ పింక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ క్రష్ చేసుకున్న వాముని యాడ్ చేసుకోండి. క్రష్ చేసుకొని వాముని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్స్ని రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. సొరకాయలో 92% వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం కలుపుకునేటప్పుడు వాటర్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఈ రోటీస్ని మనము ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా సొరకాయలో ఉండే వాటర్తోనే ఈ రోటీస్ని చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి మీరు కలుపుకునేటప్పుడు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోండి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా చపాతీ పిండిలాగా మనము కలిపి పెట్టుకోవాలి. చేసుకున్న వెంటనే వీటిని మనము రోటీస్ లాగా చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే చపాతీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా పిండిని తీసుకొని పొడి పిండితో డస్ట్ చేసుకొని రోటీస్ని చేసుకోండి. కొంచెం చేతులతో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత చపాతీస్ చేసే రోలర్ పిన్ తీసుకొని మీరు ఈ రోటీస్ని చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రోలర్ పిన్తో మీరు రోటీస్ చేసుకున్న విధంగానే చేసుకోండి. చాలా ఈజీగానే ఉంటుంది. మనం రెగ్యులర్గా రోటీస్ చేసుకున్నట్టుగానే చేసుకోవచ్చు. అయితే కొద్దిగా మందంగానే చేసుకోండి, మరీ పల్చగా చేసుకోకండి. అప్పుడు రోటీస్ కొద్దిగా హార్డ్గా అనిపించవచ్చు. ఇలా చేసుకున్న రోటీస్ని చపాతీస్ చేసుకునే తవా పైన కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో. కొద్దిగా కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యిని 2 వైపులా కూడా స్ప్రెడ్ చేసుకోండి. నెయ్యిలో ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే మంచి ఫ్యాట్స్ ఉంటాయి. నెయ్యి కూడా వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తుంది. అలాగే న్యూట్రియంట్స్ బాడీని అబ్జార్బ్ చేసుకోవడానికి కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. 2 వైపులా నెయ్యిని రాసుకొని బాగా కాల్చుకోండి. ఈ విధంగా రోటీని మనము కాల్చుకోవాలి. వీటిని మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీస్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా టైం పడుతుంది కాల్చుకోవడానికి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఇదే విధంగా మీరు అన్ని రోటీస్ని కూడా చేసుకోండి. మనం ఇందాక చేసుకున్న పిండితో మీకు 4 రోటీస్ వస్తాయి. అంతే, మన హెల్తీ రోటీస్ రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే చాలా సేపటి వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఈ వెయిట్ లాస్ రోటీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వటం